శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో మీ రాశిలోనే రవి 14వ తారీఖు నుంచి రావడం వల్ల చాలా అదృష్టం అండి. మేషరాశి వాళ్ళకి 5th హౌస్ లార్డ్ కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ రాశి వారికి బాగా స్పీడ్ ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతి పనిలోనూ కార్యదీక్ష పట్టుదల ఉండడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, చిన్నపాటి కోపం ఉండడము, ప్రజల మీద అభిమానము, ఆదరణ, ఎదుటి వాళ్ళకి తెచ్చేసే తత్వం ఉన్నాయి. ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల, సెకండ్ హౌస్ మీకు గురు ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అవి రావడము, ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు ధనాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చే పొజిషన్లోనే ఉంటారు అని అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా మీ దాంట్లో సింగర్స్ కూడా ఉన్నారండి. అంటే పాటలు పాడేవాళ్ళు, సంగీత సాధన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి అవకాశాలు ఉండడము, కంఠధ్వని, ముఖవర్చస్సు పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి మీకు. అందుకని యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకరింగ్లో ఉంటారు చాలామంది. వాళ్ళకు కూడా అద్భుతంగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. వాళ్ళకి చక్కటి భోజనం, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ వసతులు బాగా ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ముఖ్యంగా సంగీతంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువుల్ని కలవడము, వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు మీరు చూస్తూ ఉండడము, అంతేకాకుండా కుజుడు ప్రభావం వలన 4th హౌస్లో ఉన్నాడు కదా కుజుడు ఉండడం వల్ల తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండదండి. నెమ్మదిగా కొంతమందికి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఇది అందరికీ మాత్రం కాదు, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. అంతేకాకుండా కుజ ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఏర్పడము, ప్రయాణాలు ఏదైనా భూములు కానీ వాహనాలు కానీ అపార్ట్మెంట్స్ అంటాం కదా, వాటిని కొనుక్కునేటప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు లగ్నం మీ రాశ్యాధిపతి కుజుడు 4th భావంలో తప్పు. అంతేకాకుండా ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. ఇది చాలా అద్భుతమైన సంతానం ఉన్నారు మీకు. సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎందుకంటే రవే ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, మీ రాశిలో ఉండడం వల్ల మీ సంతానానికి ఏమీ ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగ్యత బాగా ఉంటుంది. ఒక్క సంతానం ఉండడానికి, మగ సంతానం ఉండడానికి కొంతమందికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. దేవతానుగ్రహం వల్ల మీకు సంతాన అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా షేర్ మార్కెట్లో మీరు బాగా ఈ సంవత్సరం ఈ వారంలో కూడా మీకు బాగా అనుకూలవంతంగా ఉంటుంది. అంటే అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్లో మీరు గొప్ప విజయం సాధిస్తారండి. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, కొరియోగ్రాఫర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశాలు మరీ వెతుక్కుంటూ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. అంతేకాకుండా మీరు ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ముందంజలో ఉండడము ఖచ్చితంగా ఉంటుంది. కేతు ప్రభావం వలన ఎక్కువగా చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మిక్కిలి బలవంతుడైపోతాడు. 13, 14 తారీఖుల్లో కేతువుతో కలిసిన చంద్రుడు ఉండడం వలన మీకు కేతువు బలవంతుడవ్వడం, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వలన
ముఖ్యంగా మీకు శత్రు భయం లేకుండా రుణ సౌకర్యాలు కలుగుతూ ఇవన్నీ మీకు అద్భుతంగా ఉంటుంది. రుణాలు, శత్రు భయము, రోగ భయం కూడా ఉండదండి. ప్రతి దాంట్లోనూ మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సేవకాజనం ఉంటారు. ఈ కోర్టు సంబంధించిన విషయాలు ఏమంటే లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో మీకు విజయం కలుగుతుంది. మంచి వార్తలు వింటారు. అందులో డౌటే లేదు. ఖచ్చితంగా బాగుంటుంది. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయి. విజయం సాధిస్తారు. వివాద వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత పెరుగుతుంది. సడన్ గెయిన్స్ మీకు ఎక్కువ ఉంటాయండి. అంటే ఊహించని లాభాలు మీకు ఎక్కువ. ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడము, కొంతమందికి ఈ వీసా స్టాంపింగ్ కాలేకపోవడము కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అక్కడ వీసా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోతుంటుంది. సపోజ్ మీ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. షూటింగ్స్ కూడా వెళ్ళడానికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగంలో భద్రత అనేది చాలా బాగుందండి. ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగము, ఫైనాన్స్ రంగము, అలాగే ఎడ్యుకేషన్ అంటాం కదా, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ లాయర్స్ వృత్తిలో ఉంటారు సార్, లాయర్స్ గురుబలం బాగుండాలి. సో వీళ్ళందరూ కూడా బాగుంటుందండి. డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుడు దశమ వ్యయభావంలో ఉన్నారు. వ్యయభావంలో రవి బుధులు దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము ధనము విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు రాహు కూడా 12 భావంలో ఉన్నాడండి, తప్పు. ఇంకోటి అంటే సెకండ్ హౌస్లో లార్డ్ 12 భావంలో శుక్రుడు ఉన్నాడు వలన విదేశ పర్యటన కూడా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఈ రాహు ప్రభావం వలన శారీరక శ్రమ, శరీరంలో పీడ, మనశ్శాంతి లేకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము జరుగుతుంది. అలాగే ఏలినట్స్ అనే పేరు కూడా ఉందండి. ఏలినట్స్ అనే ప్రభావం కూడా మీకు ఉంది. ఏలినట్స్ అనే ప్రభావం మీ కార్యాలు మీరే చేసుకునేట్టుగా, మీ పనులు మీరే చేసుకునేట్టుగా చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. అలాగే కష్టపడడం అంటే ఏంటి అనేది మీకు బాగా నేర్పుతాడండి. శనీశ్వరుడు మీకు స్టార్ట్ అయిపోయాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మిత్రక్షేత్రంలో ఉండి జలదత్త రాశిలో ఉన్నాడండి. ఆయన కుంభరాశిలో ఉన్నంత ఇబ్బంది మాత్రం కలిగించడు. ఏదేమైనా మీకు ఏలినట్స్ అనే ప్రభావం ఉంది కాబట్టి మనం దేవతారాధన చేసుకోవాల్సిందే. అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు మేషరాశి వాళ్ళకి ఉంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలండి. ఆయన కళ్యాణం కూడా చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా ఏలినట్స్ అనే ప్రభావం కూడా మీకు ఉంది కాబట్టి, రాహు ప్రభావం 12 భావంలో రాహు మంచివాడు కాదు కాబట్టి, శని రాహుల ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడికి, అలాగే శివారాధన, ఆంజనేయ స్వామి అభిషేకాలు, ఆంజనేయ స్వామి పూజలు, అమ్మవారి యొక్క అభిషేకాలు, చండీ హోమాలు అటువంటి చేయించుకుండడం వలన మీ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి రాశిలోనే గురుడు ఉండడం మంచి అదృష్టం అండి. స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. సజ్జనులతో సావాసం ఉంటుంది. అలాగే స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకుంటారు మీరు. అద్భుతమైనటువంటి ఫలితం బాగా ఉంది. గురుడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి కూడా రాశిలో ఉండడం వల్ల సంతాన యోగము, విద్యలో బాగా రాణించడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి రాశ్యాధిపతి కాదు, మీ ద్వితీయాధిపతి అంటే బుధుడు లాభస్థానంలో ఉండడమే కారణము. లాభంలో రవి బుధుడు ఉన్నారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. పాట పాడే వాళ్ళకి, సింగర్స్కి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి బాగుంటుంది. సంగీత సాధన మీరు బాగా చేసి తీరుతారు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చాలా అద్భుతంగా చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తారు. కానీ మీ తమ్ముడికి కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, అయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చదువు విషయంలో మీరు ఏం ఆటంకాలు ఉండవండి. ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి మీ చదువు విషయంలో. అంతేకాకుండా మీరు తల్లిగారికి ప్రేమ, అభిమానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఆవిడ వలన మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఆవిడకి ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు.
ఇది 2 ఒకటే అనుకోండి. సో అద్భుతం, మంచి, చాలా అద్భుతంగా మంచిది. అలాగే భూములు, వాహనాలు, గృహాలు వాటందరూ అవే వస్తాయి. వ్యవసాయదారులకు పంటలో నష్టం రాకుండా లాభాలే ఉంటాయి. సంతానం విషయంలో మీకు మాత్రం ఏ ప్రాబ్లం ఉండదండి. పైగా చంద్రుడితో కలిసిన కేతు కాబట్టి పుత్రికా సంతాన యోగం కలుగుతారు. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా స్టాక్ అండ్ స్టేట్స్ అంటాం కదా, వాటిలో మీకు బాగా కలిసి వస్తుందన్న సందేహం లేదు. సక్సెస్ అవుతారు. స్పెక్యులేషన్లో మీకు బాగా రాణిస్తుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో, కళారంగంలోనూ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి చెప్పచ్చండి బాగా కలిసి వచ్చే కాలము. వాళ్ళ జీవితాంతం కూడా డబ్బులు సంపాదించుకుంటుంటారు. ఈ రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే కొరియోగ్రాఫర్స్కి చాలా బాగుంటుంది. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. దాంపత్య జీవితం అంటే అద్భుతం కదండి. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. అంతేకాకుండా సకాలంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీరు కోరుకున్న సంబంధాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల, భాగ్యాధిపతి కూడా బాగుండడం వలన మీరు తీర్థయాత్రలు చేయడము, గురువుగారులు పీఠాధిపతులతో కలవడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, కాలభైరవాష్టమి, కాలభైరవుడు ఉంటారు కదా, ఆయన దర్శనము చేయడము, విదేశాలకు వెళ్ళడం జరుగుతుందండి. మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన మీకు ఉంది. మీ పర్సనల్ పనులు, షూటింగ్లు రీత్యా, అలాగే మీకు విదేశాలు, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడము, అది విదేశీ వ్యాపారాలతో మీకు లింక్ కూడా ఉండడం జరుగుతుందండి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా బంగారము, వెండి వస్తువులు, స్టేషనరీ, ఫుడ్ బిజినెస్, అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు, ఎడ్యుకేషన్ సంస్థలు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీరు చేస్తున్న వంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల చేత మన్ననలు పొందడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధులు లాభస్థానంలో ఉన్నారండి. రవి బుధులు లాభస్థానంలో ఉండడం వలన విశేషమైన సంపదలు, అదృష్టము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో, వాళ్ళకి బాగుంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వలన తరచూ మీకు కళారంగంలో బాగా అభిరుచి ఉంటుంది. భూములు కొనుగోలు చేస్తారు మీరు. అంతేకాకుండా తరచూ మీరు ఎక్కువగా మీటింగ్స్లో పాల్గొనడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శని శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఉన్నంతకాలము మీ జీవితాంతం కూడా రచయితలుగా ఉండి ధన సంపాదనలు, పేరు ప్రఖ్యాతులు మీరు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. అలాగే శుక్రుడితో కలిసిన శని, లాభంలో శని రాహువులు బ్రహ్మాండం కదండి, విపరీతం ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటారు. 3 ప్లానెట్స్, రవి, శని, శుక్రులు, రవి, శని, రాహువులు, ఈ 3 కూడా విపరీతం రాజయోగాన్ని కలిగించడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశాల్లో ఉండడము, అలాగే రాజకీయ నాయకులకి పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, మీ మాటకు చలామణి అవ్వడము, ప్రజాదరణ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతే 12వ భావంలో రవి ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, 4th భావాధిపతి, మంచిదేనండి, తప్పేం కాదు. కాబట్టి అధికమైన ఖర్చులు ఉంటాయి. మంచి వాటికి మాత్రం ఖర్చు చేస్తారు. చెరువులు, బావులు తవ్వించడానికి, గుడులు, గోపురాలు, ధ్వజస్తంభాలు, వీటన్నింటికి అంటే మంచి వాడికి దేవుడికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ధనం ఖర్చు బాగా చేస్తారు. మీకు సన్మానాలు జరుగుతాయి. అద్భుతంగా ఈ వారం మొత్తం చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య భగవాను యొక్క అష్టోత్తరాలు అలా చేసుకోవడం. సూర్య భగవాను యొక్క నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడము, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి మీరు సూర్య భగవాను ఆరాధన కూడా చేసుకోవాలి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. అందులో భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 గ్రహాలు మీకు బాగా అనుకూలిస్తున్నాయి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి అంటే ఆర్థికంగా మీకు చాలా బాగుంటారు. ఒకనొకప్పుడు ఒక స్టేజ్లో కూడా మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. కుజుడు నీచ స్థితిలో ఉండడం తప్పండి. విద్యలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు మీకు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుంటే చాలా మంచిది. కలహాలు కూడా ఉండవు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తరచూ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టవల్ని, మీ తమ్ముళ్ళని, అన్నయ్యని కలుస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు, ఎదుటి వాళ్ళకి పనికి వచ్చే ఆలోచనలు, 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మీకు ఉంటాయి.
అద్భుతమైన తెలివైన వారు, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ మీకు. సో ఆ విధంగా మీరు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగుంటుంది. చంద్రుడితో కలిసిన కేతువు 4th భావంలో ఉండడము, అలాగే గురుదృష్టి కూడా ఉండడం వలన, చంద్రుడు కూడా చూస్తున్నాడు, గురుదృష్టి కూడా ఉండడం వల్ల చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. మీ మదర్ గారికి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి బయటపడిపోతారు. ఆరోగ్య పరిస్థితి కూడా ఆవిడకి బాగుంటుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి పంటలు పండి వాళ్ళకి ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. భూములు, వాహనాలు, గృహాలు వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీకు పుత్ర సంతాన యోగం కలగడము, స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడము, సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కలిసి వస్తాయి అవన్నీ. అలాగే గాయకులకి మంచి అవకాశాలు రావడము, విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో మీకు బాగా కలిసి వచ్చే అంశం ఈ వారం మొత్తం కూడా. కొద్దిగా ఆచితూచి ఆడండి, చూసుకోండి. నేను ఎవరిని కూడా ప్రోత్సహించను చేయమని. అంతేకాకుండా మీ శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా భగవంతుడు మీకు కాపాడుతూనే ఉంటాడండి. ఈ కోర్టు అంటే సపోజ్ లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు 6వ భావం చూడడమే. కాకపోతే ఏంటంటే 6వ భావాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా మీకు అంటే కొన్ని విషయాలు సక్సెస్ అవుతారు. అలాగే ఆరోగ్యం పట్ల భద్రత వహించండి. సంపూర్ణ ఆరోగ్యం ఉండదు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మీకు శత్రు భయం, మీ తెలియకుండానే మీ శత్రువు ఉంటూ ఉంటారు. శత్రు భయము, కొద్దిగా రోగాలకు సంబంధించిన భయము, రుణాలు కూడా చేసే అవకాశాలు మీకు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త ఉండండి. మీ భార్యాభర్తల విషయంలో ఆప్యాయత తగ్గుతుంది, అనురాగం తగ్గుతుంది. అలాగే అన్యోన్య దాంపత్య జీవితంలో కూడా చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. కొద్దిగా ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. చాలా అతి తొందరలోనే గురుడు మారుతున్నాడు మీ రాశిలోకి. గురు దృష్టి 7వ భావానికి ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నెల మాత్రమే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విడిపోతారని మాత్రం కాదు, కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి, కొద్ది దూరంగా ఉంటారు. అంతేకాకుండా మీకు తలవంతలకు వచ్చే ధనయోగము, పెద్దల యొక్క ఆస్తిపాస్తులు, అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్ బాగుండడము, సేవకాజనం ఉండడము, అదృష్టంగా ఉండడము, తలవంతలకు వచ్చే ఆదాయం బ్రహ్మాండంగా ఉండడం చాలా ఉంటుందండి. అంతేకాకుండా మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఎడ్యుకేషనే కాదండి, మీ వ్యాపారాల నిమిత్తం కూడా మీరు విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. ముఖ్యంగా మీ వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా సరే ఆ బిజినెస్లో మీరు ఉన్నతంగా రాణిస్తారు. ధనయోగం పట్టుకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతులు కలవడాలు ఈ వారంలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన 10th హౌస్ కర్మస్థానం. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. రవి బుధులు దశమంలో ఉన్నారంటే ఆస్ట్రాలజర్స్కి చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా వేదశాస్త్ర పండితులు ఉంటారు కదా, పండితులు, ఆ పండితులకి చాలా అద్భుతమైన కాలం అండి రవి బుధుల కాంబినేషన్ వల్ల. రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైన కాలం. రవి, శని, రాహువులు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడము, అదృష్టం ఉండడము అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళకి మంచి పట్టుకోలే వాళ్ళని. అలాగే శనీశ్వరుడు దశమంలో ఉంటే ఒక గ్రామానికి అధికారి అవుతాడని చెప్పి విన్నాం. ఖచ్చితంగా ఉంటుంది. గ్రామానికి అధికారి కూడా ఇవ్వడం చూసుకోండి. అలాగే ఉన్న ఊరు నుంచి మీరు బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగరీత్యా జీవనోపాధి కోసము మీరు బయటికి వెళ్తారు. అదొకటి ఉందండి. ముఖ్యంగా గంగా స్నానం చేయించడంలో శని మనగాడు. గంగా స్నానం చేయించడమే కాకుండా శివుడి యొక్క దర్శనాలు కూడా చేయించేస్తాడు ఆయన. కాలభైరవ యొక్క దర్శనాలు కూడా మహానుభావుడు ఆయన చేయించడానికి అవకాశాలు ఎక్కువ. అదృష్టవంతులు మీరు. అందుకని రాహువు దశమంలో రాహు చాలా మంచివాడండి. కొన్ని సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, పోట్లాట్లు అయ్యేటి చేస్తుంటాడు, ఈ భేదాలు అయ్యేటి చేస్తుంటాడు. కానీ దశమ రాహు కూడా మంచివాడే. గంగాస్నానం కూడా చేయిస్తూ ఉంటాడు ఆయన. పైగా ఆయన బాహువులు ఎక్కించుకుని తిప్పుతూ ఉంటాడంటే ఫ్లైట్స్ అవన్నీ ఎక్కుతుంటారు మీరు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగానండి మీకు ఈ 14వ తారీఖు నుంచి రవి లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 3 డిగ్రీల దగ్గర అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి లాభంలో రవి చాలా మంచివాడు. కాబట్టి దశమంలో 5 ప్లానెట్స్, అలాగే లాభస్థానంలో రవి అద్భుతమైన యోగాలు మీకు ఇస్తాడండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి, మీ టూర్స్కి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో లాభాలు వచ్చి తీరుతాయండి, సంబంధం లేదు, సమస్య లేదు. చాలా బాగుంది. రవి చాలా మీకు
మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. 12వ భావంలో గురుడు మాత్రం సన్మానాలు చేయించడము, టెంపుల్స్కి దానాలు ఇవ్వడము, అన్నదానం చేయడము, మీకు విదేశ పర్యటన జరగడము, ఇవన్నీ కూడా ఖర్చులు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధన, ఆయన కళ్యాణాన్ని ఎలా చేయించుకున్నారు, పూజలు చేయించుకోండి. శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి మీరు బయటపడతారంటే సందేహం లేదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా సున్నితమైన మనసు మీది. ఎదురి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే అత్యంత రాజయోగకారకుడు అయినటువంటి కుజుడు నీచ స్థితిలో మీ రాశిలో ఉండడం వల్ల ఎంత స్పీడ్గా ఉందాం అనుకున్నా అంత స్పీడ్గా ఉండలేకపోతుంటారు. ఏదో విచారము, ఏదో చిన్న చిన్న స్తబ్దత, కొద్దిగా తెలియనటువంటి ఆవేదన, చిన్న చిన్నవన్నీ ఉంటాయి. భయపడకండి, మంచి మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఉన్నాయి, చెప్పుకుందాం. సరే, అది పక్కకు పెడితే ఈ వారం మొత్తం కూడా మీకు ధనానికి ఎట్టి ఇబ్బంది పడరు, అంటే ధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు అని చెప్తాను. కరెక్టా? అవునా? కరెక్టే. అది అందరికీ కాచుమా, ఇది అందరూ మీ జాతకాల్లో చూసుకోవాలండి. జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. మనం అంతా కూడా నాలెడ్జబుల్ కోసం, తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తున్నాం. ఖచ్చితంగా మీ ధన విషయాల్లో ఇబ్బంది పడరు. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబ వృద్ధి, ముఖ వర్చస్సు ఎంత బాగుంటుందండి. అనర్గళంగా మాట్లాడే శక్తి. అందుకని కదా మీలో గాయని గాయకులు ఉన్నారు కదా, వాళ్ళు బాగా పాటలు పాడుతుంటారు. యాంకరింగ్ కూడా ఉన్నారు మీ దాంట్లో, సూపర్గా చేస్తుంటారు. అందుకని ప్రయాణాలు చేస్తుంటారు. మీరు కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి తరచూ మీరు ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళు అందాం, వాళ్ళకి చాలా సహాయ సహకారాలు మీరు చేస్తారు. మీకు చాలా మంచి మంచి ఐడియాలు వస్తాయండి. చాలామందికి ఉపయోగపడే ఐడియాలు వస్తుంటాయి. చక్కగా వాడిని కార్యరూపం దాల్చి అందరికీ ఉపయోగపడేలా మీరు తయారవుతారు. అవునా? నిజంగా అంతే. అంతేకాకుండా కేతు ఉన్నాడు కాబట్టి భూములు, వాహనాలు, గృహాలు, అన్ని రకాలైన సౌఖ్యాలు, ధైర్యము, పైగా నిజాయితీగా ఉండడము, పనులందు పట్టుదల. ఒక పని స్టార్ట్ చేశారంటే పని కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు. అలాగే భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. అంతేకాకుండా రైతులకి బాగా పంట పొలాలు బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. కానీ భూముల విషయంలో వాళ్ళ తగాదాలో భూములు సరిగ్గా పండకపోవడమో, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ పుత్ర సంతానం యోగం చాలా బాగుంటుందండి. గురుబలం చాలా బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి మీ రాశి వారికి చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మీరు చాలా బాగా ముందంజలో ఉంటారు. చదువు విషయంలో బాగా ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం బాగుంది. అంతేకాకుండా సాహిత్యం, సంగీతం, నృత్య కళాకారులకి బ్రహ్మాండమైన టైం అని చెప్తాం మేమైతే. అందులో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంటారండి. మీరు చేసే ప్రతి రచనల్లో కూడా జనాల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటుంది. మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలా ఉంటుంది మీకు ప్రజాదరణ. కొంతమందిగా మంత్రి పదవులు, మంత్రసిద్ధులు, కార్యానుకూలత, ధర్మ కార్యాలు చేయడము, ఇవన్నీ బాగున్నాయండి. ఇంకా చెప్పాలంటే మీ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము బాగా ఉంటుంది. అంటే కలిసిమెలిసి ఉంటారు అని చెప్పచ్చండి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత, అదృష్టం ఎలా బాగుందో అంతేగా అలాగే సంబంధాలు, కొత్త కొత్త సంబంధాలు కుదరడము, అనుకున్న సంబంధాలు, పెళ్లి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడం మీ ఇంట్లో చేయబోతున్నారు. ధర్మకార్యాలు జరగబోతున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు, వెంచర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. భాగస్వాములు కూడా చేర్చుకోబోతున్నారు. అంతేకాకుండా భాగ్యస్థానం నుండి రవి, బుధ, శుక్ర, శని ఉన్నారు. అద్భుతంగా ఉన్నారండి. భాగ్యస్థానంలో అలా ఉన్నారంటే, ముఖ్యంగా భాగ్యస్థానంలో శని, రాహులు ఉన్నారంటే గంగా స్నానం చేయిస్తారు, తీర్థయాత్రలు చేయిస్తుంటారు. విదేశీ పర్యటన ఖచ్చితంగా చేయించడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి బుధుల గురించి చెప్పుకుందామండి. రవి బుధులు బుధాత్యవం కాదు, కానీ రవి బుధుల వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే సిఎంఏ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు చాలామంది వీళ్ళు సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంకా చెప్పండి భాగ్యస్థానం బాగుందంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కొద్దిగా భూముల విషయంలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా భాగ్యం బాగుంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగ అన్ని భాగ్యస్థానం అనేది చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు, తరచూ చర్చలలో పాల్గొనడము, చర్చలు అంటే మీటింగ్స్, వాదనలు,
పాల్గొనడము ఇవన్నీ జరుగుతున్నాయండి. మీకు బాగా ఉంది. అలాగే శని శుక్ల వల్ల ఇంత నేను చెప్పినట్టుగా రచయితలు కానీ రచయితలు అని చెప్పాను కదా, రచయితలుగా మీరు బాగా ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. బాగా ఉంది. ఇంకా కాంబినేషన్ చాలా ఉన్నాయండి. శుక్ర రాహుల్ కాంబినేషన్ అంటే కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ హార్డ్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అదృష్టం కలుగుతుంది. వార్తా సంస్థల్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్లోనూ శుక్ర-రాహుల్ గారి కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. తరచు మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. దశమ స్థానంలో రవి, ద్వితీయాధిపతి దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి రవే కారకుడు అవుతాడు. దిగ్బలతో ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి చాలా బాగున్నాడండి. అలాగే లాభంలో రాహు, గురుడు వలన మీకు జనరల్గా ఫైనాన్షియల్గా బాగుండడము, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్స్లోను, బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ బాగుండడమే కాకుండా వేద పండితులకు అద్భుతంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే అనర్గళంగా చాలా ఉంటుందండి. సో ఈ విధంగా భాగ్య, రాజ్య, లాభస్థానాలు కర్కాటక రాశి వాళ్ళకి నిండుగా బాగున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అత్యంత రాజయోగకారకుడైన కుజుడికి మీరు పూజ చేసుకోండి, కళ్యాణం చేయించుకోండి, అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందండి. సింహరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుందండి మీకు. ఎందుకంటే ఈ కేతు దగ్గర చంద్రుడికి గురువుగారి ప్రభావం దృష్టి ఉండడం వలన, ఆశీస్సులు ఉండడం వల్ల ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు. ఎదుటి వాళ్ళకి మీరే డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉంటారు. అది గ్రేట్నెస్ సింహరాశి వాళ్ళకి గొప్పతనం. సో అది బాగుందండి మీకు సింహరాశి వారికి. అంతేకాకుండా ముఖవర్చస్సు బాగుండడము, అంటే ముఖంలో కళ అద్భుతంగా ఉండడము, బాగా మాట్లాడడము, కంటిన్యూస్ ఫ్లో మాట్లాడతారు కదా, కంటిన్యూస్గా అనర్గళంగా మాట్లాడే శక్తి, మీటింగులో కూడా మాట్లాడుతుంటారు. అంతేకాకుండా గాయకులకు అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. విదేశీ పర్యటన కూడా చేస్తారు. ప్రోగ్రామ్స్ రీత్యా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకర్స్ ఉంటారండి. వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది. అలాగే చక్కటి భోజనం, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజన వసతులు కల్పిస్తారు. మీ తమ్ముళ్ళకి అది చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, వాళ్ళకి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎప్పుడు మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మంచి ఆలోచనలు వస్తుంటాయి. తరచూ షార్ట్ జర్నీస్ ఎక్కువగా న్యూస్ని గ్యాదరింగ్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఏదేమైనా విద్యలో ఆటంకాలు కలగకుండా చక్కటి విద్య మీకు సంప్రాప్తిస్తుంది. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉన్నాయి. ఆవిడకి ఆరోగ్యము, ఆర్థికము చాలా బాగుంటారు. ఆవిడ అద్భుతంగా ఉంటారు. తల్లి ప్రేమ అద్భుతం. తల్లి ప్రేమే కదండి ప్రతి వాళ్ళకి కావాల్సింది. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతంలో అంటే పిచ్చి అంటారు సరే, సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారు. సంగీతం డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళందరికీ చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఫోర్త్ భావం బాగుందంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా చెప్పుకునేటప్పుడు చాలా బాగుంది. కానీ మీ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే సంతానం కలగడం విషయంలో కొద్దిగా లేట్ అవుతుంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి, పుత్రికా సంతానం ఉన్న వాళ్ళకి, పుత్ర సంతానం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్లో కూడా అంత బాగా కలిసి రాదు. అంతేకాకుండా మీకు రోగ భయం కానీ, రుణ భయాలు లేకుండా ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, సేవకాజనం కలిగి మీరు ఉంటారు. అలాగే ఆరోగ్యం బాగుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడతారు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడము, శనీశ్వరుడు కొద్దిగా చిన్న భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడ్డము, దగ్గరకు వచ్చిన సంబంధాలు లేట్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో మీకు కొద్ది ప్రాబ్లం ఉందండి. మీ ప్రాబ్లం అంటే భయపడాల్సిన అవసరం లేదండి. అందులో అష్టమ స్థానంలో కూడా అద్భుతం కూడా ఉంది. ముఖ్యంగా శని రాహుల గురించి చెప్పుకుందామండి. అష్టమ శని, అష్టమ రాహు దోషకారకులే. ఎందుకంటే అర్ధాష్టమ శని అంటాం కదా. కాకపోతే ఏంటంటే అంత విపరీతంగా మీకు ఇబ్బంది పెట్టేసేంత మాత్రం కాదు. శనీశ్వరుడు చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, ఓ పట్టాన్ని సక్సెస్ కాలేకపోవడము. రాహు కాబట్టి గృహంలో పీడ, ఇంట్లో పీడ, శారీరక పీడ, అలాగే పశు నష్టము, ఇవి ఇవన్నీ ఉంటాయండి. దూరప్రాంత బంధువులు వాళ్ళకి ఆరోగ్యం బాగుండిపోవడము అందాం, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ రవి బుధులు ఉండరు కదా, మరి అది మర్చిపోకూడదు. రవి బుధులు 14 వరకు రవి ఉంటాడండి. బుధుడు అష్టమంలో ఉన్నాడంటే వాళ్ళు విదేశాల్లో ఉంటారు. దీర్ఘాయుర్దాయం ఉంటుంది, ఎక్కువ ఆయుష్ ఉంటుంది మీకు.
శని కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయం కంపల్సరీగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మాత్రమే వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది కూడా ముందుకెళ్ళారు, స్లో అయిపోతుంటారు. సో ఈ విధంగా మీకు రవి బుధుల కాంబినేషన్ బాగుంది. తలవంతలమ్మగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉంది. ఈ ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన విద్యలో కూడా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాల్లో కూడా విద్య కోసము విదేశీ కరెన్సీ మీకు రావడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయన యొక్క ఆస్తిపాస్తులు మీరు డెవలప్ చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. మేషరాశిలో రవి 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. సో రవి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లగ్నాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు చాలా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది మీకు. సో ఈ విధంగా భాగ్యస్థానం చెప్పుకుని వెళ్ళిపోతే చాలా బాగుందండి. ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా చాలా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ వ్యవస్థల వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు, చాలా బాగున్నాడు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, లాయర్స్కి, అలాగే వేద పండితులకి వీళ్ళు ముగ్గురు ఇంపార్టెన్స్ ఎక్కువ, అద్భుతంగా రాణిస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఉంటాయి. అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. బాగా నిలదొక్కుని ఫైనాన్షియల్గా ఎదుగుతారు వాళ్ళు. అంతేకాకుండా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు సింహరాశి, అష్టమల శని, అష్టమల రాహు భయపడకండి. మీకు గురుబలం మీకు ఉందని మర్చిపోకండి. అద్భుతంగా ఉంది. గురుడు ఈ సంవత్సరం కాపాడుతాడు, వచ్చే సంవత్సరం కూడా లాభంలో ఉంటాడు. అంటే వచ్చే సంవత్సరం మే 15 నుంచి భయవలసిన అవసరం. శనీశ్వరుడికి దండం పెట్టుకుందాం, పూజలు చేసుకుందాం. విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించడం. గురుబలం ఉందని మర్చిపోకండి. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా కుజుడు 12వ భావంలో ఉండడము, 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడము ఇబ్బందికరంగా ఉంటుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు. ముందు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కష్టపడవలసి వస్తుంది. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకని మీరు సుబ్రహ్మణ్య స్వామి ప్రయాణము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుని మళ్ళీ ఫారిన్ ఎక్కండి, విమానం ఎక్కండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా భూములు అమ్ముడు పోలేకపోవడము, అలాగే లేకపోతే భూ తగాదాలు, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, శనీశ్వరుడికి పూజలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వామి కొలుస్తూ మనకి ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఈ నెలలో మనం శ్రీరామచంద్రుడు పూజిద్దామండి. ఈ నెలలో కాదు, ఎప్పుడు నిరంతరం పూజిస్తూనే ఉందాం. రామ 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 అంటూ ఉంటే చాలు కదా, కష్టాలన్నీ దూరం అయిపోతాయి. సో విధంగా ఈ సింహరాశి వాళ్ళకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఏప్రిల్ నెలలో 13వ తారీఖు నుంచి 19 వరకు చాలా బాగుంది. బాగుందంటే మీ రాశిలోని చంద్రుడు ఉండడము, అలాగే కేతువు కూడా ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్. కొన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు బయటపడతారు. ధనానికి విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా సంపాదన ఉంటుంది, మీకు చక్కటి సంపాదన ఉంటుంది. ఏమైనా ఒకవేళ సంపాదన లేట్ అవుతుందేమో తప్ప రాకుండా ఉండవు. మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది అంతా కూడా. అలాగే కంఠధ్వని, బాగా మాట్లాడడం శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. అలాగే మీరు అంటే మీకు గాయకులు మీ దాంట్లో ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. భోజన వసతులు కూడా అద్భుతంగా ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండడం ఈ వారంలో, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బాగా పెంచుకోవడము, కొంతమంది వాహన యోగం ఉండడము జరుగుతుందండి. మీకు ఆలోచనలు వస్తుంటాయి, మంచి ఆలోచనలు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు అద్భుతం. ఆ ఆలోచనలు కూడా మీకు కార్యరూపంలో దాలుస్తారు, అందరికీ చెప్తారు, సక్సెస్ అవుతారు. కానీ మీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. కాకపోతే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తక్కువ, తల్లి గారి ప్రేమ తక్కువగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి, రైతులు అంటాం కదా, రైతులకి పంటలో నష్టాలు రావడమో, సకాలంలో వాళ్ళకి డబ్బులు చేతికి అందలేకపోవడమో జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, విచారంగా ఉంటారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చదువు విషయంలో కూడా మీరు ఎన్నో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురుబలం ఉండడం వలన మీ రాశి వారికి పుత్ర సంతాన యోగం కలగడమే కాకుండా మీ పుత్రులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ జాతకం ప్రకారం వాళ్ళకి సాల్వ్ అయిపోతూ ఉంటుంది. అద్భుతం. వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పుత్రులే కాదని పుత్రికలు కూడా సంతానం. అంతేకాకుండా సాహిత్య రంగంలో మీరు చాలా అద్భుతంగా మీరు ముందంజలో ఉంటారు. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధనయోగం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీరు మీ రాశి వారికి స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. కళారంగం అంటారు, దీన్ని కళారంగం అంటాము. సాహిత్యము, సంగీతము, నృత్యము, సినిమా రంగము, టెలివిజన్ రంగం అంటాం కదా, అవన్నీ కూడా చాలా అద్భుతం. పైగా
మీకు పొలిటికల్ రంగంలో ఉంటే మీకు మినిస్టర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంది, గురుడు ఇస్తాడు. అలాగే మంత్రసిద్ధులు జరుగుతాయి. ఎప్పుడు మీరు చక్కగా మాట్లాడే శక్తి ఎక్కువ, మాట నేర్పడతనము ఎక్కువ, ధర్మకార్యాలు, శుభకార్యాలు ఇటువంటివన్నీ మీ ఇంట్లో చేస్తూ ఉంటారు. భోజన వసతులు బాగుంటాయి. ఎదుటి వాళ్ళకి పెట్టి పోషించే శక్తి మీలో ఉంటుంది. అద్భుతం. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్, దాంట్లో కూడా మీరు స్పెక్యులేషన్ బాగుంటుందండి, అద్భుతంగా రాణిస్తారు. కాకపోతే సప్తమ స్థానంలో రవి బుధులు. యాక్చువల్గా సప్తమ స్థానంలో రవి బుధులు ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారండి. సప్తమ స్థానం మీ జాతకంలో కూడా చూసుకోండి. రవి బుధులు ఉంటే మంచి కళత్రం అందమైన భార్య అంటాం, అందమైన భర్త వాళ్ళు వస్తారట. అనుకూలవంతమైన భార్య, అనుకూలవంతమైన భర్త, చక్కటి అన్యోన్య దాంపత్యం అలా ఉంటాయి. ఇక్కడ ఏముంది, శని శుక్ర రాహులు కూడా ఉన్నారు కదా. నిత్యం రాహు అయితే నిత్యం విచారంగా ఉండడము, శారీరక బాధ, ఏదో ప్రాబ్లమ్స్ ఏదో కోల్పోయామనే బాధలు, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాహు వలన. అలాగే శని వలన దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడము, అలాగే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భోజనాలు చేయడము, దోష శరీరము, దేశ సంచారం అంటాం అదొకటి, ఇవన్నీ ఉంటాయి శని వలన. అలాగే సప్తమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహు కూడా తప్పండి. భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్యం జీవితం తక్కువ. అంతేకాకుండా దగ్గరగా వచ్చే సంబంధాలు కూడా దూరం అయిపోతుంటాయి. ఓ పట్టాన సంబంధాలు కుదరవు, పెళ్లి సంబంధాలు అనమాట తక్కువగా ఉంటాయి. మీ భార్యాభర్తలే కాదండి, మీ వ్యాపారంలో కూడా నష్టాలు రావడానికి, భాగస్వాముల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. రవి అష్టమ స్థానంలో ఉండడం వలన శారీరక మానసిక బాధలు ఎక్కువ ఉంటాయి మీకు. 12th హౌస్ లార్డ్ కూడా అష్టమాలు అయ్యాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి. కానీ 12వ ఇంటి వాడుగా ఉన్నాడు కాబట్టి తలవంతనముకు వచ్చే ధనయోగము, అత్తగారింటికి సంబంధించిన ఆస్తిపాస్తులు, అంతేకాకుండా మీరు కోర్టు సంబంధించిన లారీ లైట్ సంబంధించిన వాటిలో కూడా కొద్ది గొప్ప అనుకూలమైన పరిస్థితులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో గురుడు ఒక్కడు సపోర్ట్గా ఉన్నాడు మీకు. ఆయన ఒక్కడే మిమ్మల్ని బ్రహ్మాండం కాపాడుతాడు. పైగా ఆయన సప్తమ స్థానాధిపతి అయ్యాడు, భర్త స్థానం, అతను భార్య స్థానం అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భార్యాభర్తల విషయంలో వాళ్ళు సపోర్ట్గా బాగానే ఉంటారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో కనుక గురుడు ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. అంతేకాకుండా చదువులో ఆటంకాలు లేకుండా విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు, గంగా స్నానాలు, ఇవన్నీ మీకు చక్కగా ఉన్నాయి. వేద పండితులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వాళ్ళందరికీ కూడా గురుబలం భాగ్యస్థానం ఉంది కాబట్టి ఎదురు లేకుండా ఉంటారు అనడంలో సందేహం లేదు. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో గురుడు చాలా మంచి మంచి యోగాలు ఇస్తాడండి మీకు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా వాటిలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, విద్యా సంస్థలు గాను, బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లోనూ, ఇటువంటి వాటిలో గురు బలం బాగుంటే అద్భుతంగా రాణిస్తారని అంటాం. కాబట్టి గురుడు ఉన్నాడు. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఇవన్నీ చేయడానికి భాగ్యంలో ఉన్న గురుడే కారకుడవుతాడు. 10th హౌస్ ప్రొఫెషన్ కూడా బాగుందండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కదా, ఇది కూడా అంతే. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నా కూడా మీరు విదేశ పర్యటన చేయడానికి, దూర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగ రీత్యా బహుశా మీరు విదేశాలకు వెళ్తారేమో, అక్కడ ఉద్యోగాలు చేస్తారు. అలాగే ఉద్యోగాల రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము, వాళ్ళ ఉద్యోగాల కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పుకుందాం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 11వ భావంలో కుజుడు మాత్రం ఏమాత్రం బాగాలేదండి. అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కుజుడు, ఇందాక చెప్పాను, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఉండడం, నీచ స్థితిలో ఉండడము, రవి అష్టమంలో ఉండడము, ఇది చాలా తప్పు. రవి కుజుల కాంబినేషన్ మీకు సపోర్ట్గా లేరు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. భూముల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, భూముల విషయంలో చిన్న ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మన్ననలు పొందలేరు. సరే, అది పక్కన పెడితే మీకు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు. సూర్య భగవాన్ని పూజించడం వలన, సూర్య భగవానికి నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేసుకోవడం వలన, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అవడం వలన సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడము. అలాగే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు కారణము కుజుడే. కుజుడి యొక్క బలం లేకపోతే మీరు అనారోగ్య సమస్యలతో అలాగే ఉంటారు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడూ కూడా దండం పెట్టుకుని ఉండడము. ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః,
ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః 108 సార్లు చేయండి. కూర్చోండి, ఇక్కడ కూర్చొని ఓం సం శరవణ భవాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చదువుకుంటే కనీసం పూజలు చేయలేకపోయినా ఈ శరవణ భవాయ నమః అనే మూల మంత్రం చేయడం వల్ల సమ్ మిలికిసా అనమాట. సమ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి, రియల్ ఎస్టేట్ లాంటి భూముల నుంచి, తగాదాల నుంచి, వాటి నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పెళ్లి అవడానికి అవకాశము, సంతానం విషయంలో కూడా అద్భుతమైన సంతానం. ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళకి ఉంది. తులారాశి అండి. తులారాశి వారికి ఈ 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెల ముఖ్యంగా మీ రాశిని కుజుడు చూడడం వల్ల బాగుంటుంది. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎప్పుడూ టాకటివ్గా, యాక్టివ్గా, తెలివిగా, డైనమిక్గా మీరు ఉంటారు. ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండడానికి అవకాశం ఎక్కువ, ఇంట్లో ఉండడం తక్కువ, బయట తిరగడం ఎక్కువ ఉంటుంది మీకు. అంటే తులారాశి వాళ్ళకి అంతే కదా, వాయుతత్వ రాశి కదా, ఖచ్చితంగా అంతే. ఇప్పుడే కాదు, ఎప్పుడు జీవితాంతం కూడా అంతే, అలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుంటారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా ధన ప్రాప్తి మీకు బాగా ఉంది. అలాగే మీరు ఎదురు వాళ్ళకి ధనం హెల్ప్ చేసే తత్వంలో ఆ పొజిషన్లో మీరు ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో మీకు ఆదరణ ఎక్కువ. గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి యాంకర్స్కి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. వాళ్ళకి ధనం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అంతేకాకుండా మీ ద్వితీయ భావం బాగుండడం వలన విద్య బాగా రావడము, ఆభరణ యోగము, చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ పిలిచి మరీ పెడతారు. కానీ మీ తమ్ముళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. లేకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. లేదా ఏదైనా ప్రయాణం చేయాలన్నా, ఒక పని తలపెట్టాలన్నా, ఎవరైనా కలవాలన్నా అనుకుంటే వాటి సమయానికి వెళ్ళలేకపోతుంటారు. కొంచెం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఏదేమైనా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు అనుకుందాం చాలా ఎక్కువ. అంతేకాకుండా గురు ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. బ్రహ్మాండంగా రాణిస్తారు. సంగీతం సూపర్గా బ్రహ్మాండంగా ఉంటుంది. సంగీత సాధన ఉంటుంది కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, తమ్మన్ గారని, కోటి గారని ఏమో అంటారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. వాళ్ళే కదా అద్భుతంగా ఉంటుందండి. మణిశర్మ గారు అనుకుంటాం కదా, మంచి అద్భుతమైన మహానుభావులు అందరూ. వాళ్ళందరికీ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అదే కాకుండా ఈ 4th భావం వలన రైతులకి పంటలో నష్టం రాకుండా ఆనందమయంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అలాగే వాహనాలు, గృహము, అపార్ట్మెంట్లో మీ తాహతకు తగ్గట్టుగానే మీరు కొనుక్కుంటారు. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా సంతానం ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా గొప్ప మీకు కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. 6వ భావంలో రవి బుధులు, 6వ భావంలో రవి, 6వ భావంలో శని, 6వ భావంలో రాహు, వీళ్ళు ముగ్గురు చాలరాని మీ జాతకానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. రవి శనులు 6వ భావంలో ఉండడం వలన విదేశీ పర్యటన చేయిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. ఉద్యోగ అవకాశాలు రావడము, ఉద్యోగ భద్రత ఉండడము చాలా ఉంటుంది. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడము, వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువ ఉండడము, ఇవన్నీ చాలా బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే శుక్రుడు ఒక్కటి తప్పు, కానీ శుక్రుడు మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాడు అనుకోండి. రాహు కూడా 6వ భావంలో ఉన్న రాహు ఏం చేస్తాడే అంటే సంతోషము, విలాసవంతమైన జీవితము, భూములు, వాహనాలు ఇవి ఇవ్వడము, ధైర్యసిద్ధి, ధనప్రాప్తి, ఇవన్నీ కూడా 6వ భావంలో ఉన్న రాహు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. 6వ భావంలో రాహు సామాన్యుడు కాదండి. అంతేకాకుండా ఈ కోర్టు రిలేటెడ్ కానీ లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండో. అద్భుతం, అందులో చాలా అద్భుత అవకాశాలు ఉన్నాయి. శని కూడా 6వ భావంలో ఉన్న శని కూడా గొప్ప టాలెంటెడ్ మంచి టాలెంటెడ్ పర్సన్గా తయారవుతారండి. శత్రువులు లేకుండా కాపాడుతుంటాడు ఆయన. అలాగే తండ్రికి సంబంధించిన వారితో విరోధం కలిగేట్ చేస్తుంటాడు ఆయన. 6వ భావంలో శని ఉంటే పుత్రులు కలిగేట్ చేస్తుంటాడు. మీరు కావాలంటే చూసుకోండి. మీరు 6వ భావంలో కానీ శుక్రుడు అంటే పుత్రులు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దేశ సంచారం కూడా చేస్తారు. అద్భుతంగా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. 7వ భావంలో రవి భార్యాభర్తల నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంటుందండి. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా అంటారు. జాతకాలు చూసుకోండి. కానీ 7వ భావంలో రవి ఉంటే స్త్రీల వలన ధనయోగం అని నేను చదివాను. స్త్రీల వల్ల ధనయోగం ఉంటుందట 7వ మాసంలో రవి ఉంటే.
అంతేకాకుండా సప్తమ స్థానంలో రవి ఉంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భోజనం చేసే తత్వం కూడా మీరు ఉంటుంది. అంటే బహుశా వేరే ఇద్దరు ఊరు వెళ్తారేమో, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. అక్కడ ఇద్దరు ఇళ్ళల్లో ఉండి భుజించే శక్తి భజన అంటే భుజించవలసిన అవసరం మీకు వస్తుంది. దాని అంటే ఎక్కువగా మీరు వేరే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అన్నం తినడానికి అవకాశాలు ఉంది. పక్క పెడతామండి. ఏదైనా సప్తమస్థానంలో రవి మాత్రం మంచివాడు కాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. అష్టమంలో గురుడు కూడా అంత మంచివాడు కాదండి ఆయన. కానీ 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉండడము, 8వ ఇంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండడము విపరీత రాజయోగాన్ని మీకు క్రియేట్ చేస్తున్నారు. అంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడము, తలంపగా వచ్చే ధనయోగము, కుటుంబంలో వృద్ధి, సేవకాజనం ఎంత బాగున్నారండి. మీకు భాగ్యాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడు కదా. అంటే శత్రువుల వలన ధనయోగం కలుగుతుంది, విదేశ పర్యటన ఉంటుంది, చక్కటి చదువుల వలన మీకు విదేశాలు వెళ్తారు మీరు. ఈ వారంలో శుభ సూచికలు ఉంటాయండి. అంటే మీకు ఉన్నతమైన విద్య బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా బుధుడి యొక్క బలము చాలా బాగుంది మీకు. అలాగే దశమస్థానం కూడా చూసుకుంటే కుజుడు, దశమంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ భూములు కొద్దిగా అమ్ముడుపోవడం కష్టం అవుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ పై అధికారుల చేత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అధికారులే కాదండి, మీ తోటి పనివారు కూడా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసినా లేకపోతే ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే కొద్దిగా మీరు ఉద్యోగంలో కష్టపడి పని చేయాల్సిందే. నిజాయితీగా ఉంటూ కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు ఐడెంటిటీ ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, గుడులు గోపురాలు సందర్శిస్తూ ఉంటారు. మీరు ధనాన్ని ఎక్కువగా మీరు దానంగా ఇచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సన్మానాలు జరగడము, విదేశాల్లో ఉండడము జరుగుతుంది. కొంతమంది కేతు ఉంటే 12వ భావంలో కోర్టు సంబంధించిన వ్యవహారాలు, హాస్పిటలైజేషన్ అవ్వడము కొంతమందికి ఉంటుంది. కానీ గురుబలం ఉంది కాబట్టి అటువంటివి ఏమి ఉండకుండా చక్కగా స్తబ్దతగా, హాయిగా, నిజాయితీగా, బ్రహ్మాండంగా ఎక్కువగా మీకు సక్సెస్ఫుల్లే ఎక్కువ ఉంది వారం మొత్తం కూడా. ముఖ్యంగా రవి కుజులు మీకు అంత అనుకూలవంతులుగా లేరు కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, 11వ ఇంటి వాడు అయ్యాడు మీకు. పైగా సప్తమాధిపతి అంటే కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వలన భార్యాభర్తలకు అనురాగం తగ్గిపోవడం జరుగుతుంటుంది. సకాలంలో పెళ్ళిళ్ళు కుదరకపోవచ్చు. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఉండాలి, బలం ఉండాలి. కాబట్టి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరము ఆరాధించడము, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ మూలమంత్రం చెప్పిస్తుండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి 13వ తారీఖు నుంచి 19 ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుంటుంది. మీ రాశికి గురు దృష్టి ఉండడం వల్ల ఈ వారంలో కొంత ప్రత్యేకత కూడా ఉందండి మీకు. 6వ భావంలో రవి చెప్పుకుందాము. అది గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు కూడా మీరు తెలివిగా, డైనమిజంతో, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఎప్పుడు మీరు ఉంటారు. మీ జ్ఞాపశక్తి కూడా ఎక్కువ, సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతం. అలాగే ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలి అని అనుకుంటుంటారు, అలాగే ఉంటారు. కానీ కుటుంబ పరంగా వెనకబడిపోతుంటారు. కుటుంబంలో మీకు నేము అంతే రాదు. కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శించడానికి కొంతమంది ఉన్నారు, విమర్శిస్తూ ఉంటారు. అందరికీ కాదు. రావాల్సిన డబ్బులు కూడా మీకు సకాలంలో చేతికి అందలేకపోవచ్చు. అంటే కొంత మీకు రావాల్సిన డబ్బులు అంటే జీతాల్లో కానీ, లేకపోతే ఇంక్రిమెంట్స్లో కానీ, లేకపోతే ప్రమోషన్స్ వల్ల వచ్చే ధనం కానీ లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే రాకుండా ఉండడం లేట్ అవుతుంది. ఏదేమైనా మీరు చక్కగా ప్రయాణాలు చేస్తారండి. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని సరదాగా కలుస్తూ ఉంటారు. మంచి మంచి ఐడియాలు వాళ్ళకి ఇస్తుంటారు, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళు అలాగే ఫాలో అయిపోతుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు ఏ పని అప్పచెప్పినా, ఏ పనిలో ఉన్నా సరే నిమగ్నమైపోయి కార్యదక్షతతోటి, కార్యదీక్షతతోటి చక్కగా సక్సెస్ చేసేస్తారండి మీరు. ధైర్యం ఎక్కువ, అనురాగం ఎక్కువ, ఆప్యాయత ఎక్కువ. మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు సక్సెస్ చేస్తారు. బాగుంది. ఇంకా చెప్పాలంటే భూముల వలన, లేకపోతే గృహాల వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మీకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా అంత అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం లేవు.
నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహుతో కలిసి శని, రవి, బుధ, శుక్రులు. పంచమ స్థానం రవి బుధుల గురించి చెప్పుకుందామండి. పంచమ స్థానంలో రవి బుధులు ఉంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు ఉంటారట ఖచ్చితంగా. అంతేకాకుండా ఒకానొకప్పుడు చెప్పాడు, లక్షాధికారులు అయినటువంటి పుత్ర సంతానం కలుగుతారు. అప్పుడు లక్షలు, ఇప్పుడు కోట్లు అనుకోండి. అలాగా అద్భుతంగా రవి బుధుల కాంబినేషన్ అదండి. అంతేకాకుండా రవి బుధుల వలన తెలివిగా ఉంటారు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. ఫైనాన్స్ రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా రవి బుధుల కాంబినేషన్ చూస్తాం మనం. ముఖ్యంగా రాహు కూడా చూస్తాం. సో ఈ విధంగా మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో రవి బుధులు. కొంతమందికి స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణింపు ఉంటుంది. బుధ శుక్రులు ఉన్నారు పంచమ స్థానంలో. కళారంగం, మీరు కళారంగంలో చాలా నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఉంటుందండి. కళారంగంలో అభిరుచి ఉంటుంది. ఇప్పటివరకు నాకు వద్దు బాబోయ్, నేను ఉండను, నేను వెళ్ళను అన్నా కూడా మీకు అవకాశాలు వచ్చి తీరుతాయి. కళారంగంలో సంగీతంలోనూ, సాహిత్యంలోనూ, యాక్టింగ్లోనూ, డైరెక్షన్గాను, ప్రొడ్యూసర్గా గాను మీరు ఖచ్చితంగా ఉంటారు. అలాగే తరచూ చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే మీటింగ్స్, డిస్కషన్స్, వాటిలో మీరు ఉంటారు. అద్భుతం, విజయం సాధిస్తారు. అలాగే సంతానం విషయంలో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి. సర్పశాపం వలన రాహు ఉన్నాడు కదా పంచమంలో, సంతానం దోషం ఉంది, సంతానం పుట్టడానికి అనమాట. అలా కొంతమందికి దేవతానుగ్రహం వలన, దేవుని యొక్క ప్రభావం వలన సంతాన భాగ్యం మీకు ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలుగుతారు. పుత్రికా సంతాన యోగం కూడా మీకు అద్భుతంగా ఉందండి. శని శుక్రుల కాంబినేషన్ తెలుసుకుందాం. శని శుక్రుల కాంబినేషన్ చాలా ఉన్నతంగా ఉందండి. మీకు ఉండడం వల్ల ఏమవుతుందంటే రచయితలుగా రాణిస్తారు అని ఖచ్చితంగా ఉందండి. మీ జాతకంలో కూడా చూసుకోండి, శని శుక్రుల కాంబినేషన్ అంటే పంచమ స్థానంలో మరీ విపరీతంగా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు రాజకీయం కూడా చెప్పుకుందామండి. ముఖ్యంగా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జనులకి రంజింపజేసేట్టుగా మీరు ఉంటారు. మీరు ఉన్నంతకాలము అంటే మీరు ఎక్కువగా ఉన్నంతకాలం కూడా ధనం మీరు సంపాదించుకుంటూ ఉంటారు దీనివల్ల, ఈ ప్రొఫెషన్ వలన. సో ఈ విధంగా చాలా చెప్పుకుంటున్నప్పుడు చాలా ఉందండి. పంచమ స్థానంలో స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కొంతమందికి మంత్రి పదవులు, మంత్ర సిద్ధులు కలుగుతూ ఉంటాయి. మాట నేర్పతనం ఎక్కువ. శుభకార్యాలు, ధర్మకార్యాలు, దేవతా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు మీరు. ఎదుటివాడిని పోషించే శక్తి మీకు ఉంటుంది. చక్కటి భోజన వసతులు ఉంటాయి. అద్భుతం కదండి. రవి 6వ భావంలో ఉన్నాడు కదండి, 10th హౌస్లో ఆడు. 6వ భావంలో రవి ఉన్నాడంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ ఉంటారు మీరు. విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. ధనము, వాహనాలు, ధాన్యము, ఎర్రటి భూములు అవన్నీ మీకు కలిసి వస్తాయని చెప్పచ్చండి. అలాగే రవి చాలా 6వ భావంలో మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. రవి 6వ భావంలో ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో కూడా మీకు పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ భావంలో గురుడు ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం అంటే మీకు తెలుసు, అంటే అనురాగము, ఆప్యాయత అనుకుందాము. సింపుల్గా చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఖచ్చితంగా సెటిల్ అయిపోతాయి. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. ఆనందంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు మీ గురుబలం వలన చక్కటిగా వ్యాపార వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా భాగ్యస్థానంలో కుజుడు తప్పంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూముల వలన తగాదాలు, భూ వివాదాలు, చిన్న ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి 10th భావం చూసుకుంటే భాగ్యస్థానంలో కూడా మీకు ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. మీ రాశి వాళ్ళకి ఖచ్చితంగా భాగ్యం బాగానే ఉంది. మీ రాశి వారికి 9th భావంలో కుజుడు అసలు బాగలేదో 10th భావంలో రవి బాగున్నాడండి. అంటే శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ. అంతేకాకుండా ఆడవాళ్ళకి చెప్తున్నారంటే మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. ఈ గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ ఇవి రాయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీకు కేతువు లాభస్థానంలో ఉండడము, చంద్రుడితో కలిసి ఉండడము, మిక్కిలి బలవంతుడైపోవడం వలన కేతువు, అలాగే గురుదృష్టి కూడా ఉన్నాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వల వ్యాపారాలు, ఫార్మా రంగాలు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, కోలు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి
అద్భుతమైన ఫలితాలు, లాభాలు అధికంగా వస్తాయి మీకు. ఈ విధంగా వృశ్చిక రాశి వాడు చాలా బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ధనుసు రాశి అండి, మనం ఈ ధనురాశి వాళ్ళకి ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది, అద్భుతంగా ఉంది. ఈ వారంలోనే మీకు శనీశ్వరుడు మీ రాశిని చూడడం వల్ల కొద్దిగా చిన్నపాటి చికాకులు, కోపాలు అవన్నీ మామూలే. కానీ ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి ధనం మీకు వస్తుంది. చక్కటి ధనం అంటే మీకు రావాల్సిన ధనము ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగు తీరుతుంది మీకు. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, యాంకర్స్ చేస్తుంటే వాళ్ళకి, అలాగే గాయకులకి చాలా అద్భుతమైన కాలము. ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడమే కాకుండా వాళ్ళ ఔన్నత్యం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అద్భుతం. అలా కాకుండా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన సంగీతం చెప్పిన సంగీతం అద్భుతం ఎంతగా ఉంటుందో చదువు కూడా అలా బాగా వస్తుందండి. అలాగే ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజన వసతులు కల్పిస్తారు. రవి బుధులు 4th భావంలో ఉన్నారండి మీకు. 4th భావంలో రవి బుధులు విద్యలో బాగా రాణిస్తారు. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. వాహనాలు, గృహాలు వీళ్ళే ఇవ్వడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా బాగా పంటలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్ర రాహుల వలన ఔన్నత్యం ఎక్కువ ఉంటుంది. శుక్ర రాహువులు 4th భావంలో శుక్ర రాహులు కాంబినేషన్ బాగుందండి. ఈ విద్యా సంస్థల్లోనూ వ్యాపార సంస్థల్లో కూడా మీకు ఈ న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడము, మీ ప్రేమని బయటికి ఎక్స్పోజ్ చేయలేకపోవడం కొంతమందికి ఉంటుంది. 4th భావంలో రాహు ఉండడం వల్ల అలంకరణలు బాగా మంచి అలంకరించుకుంటారండి మీరు. బాగా గృహంలో అలంకరణలు బాగా ఉంటాయి, ధనప్రాప్తి ఉంటుంది. కానీ అదృష్టవంతులు కాలేకపోతూ ఉంటారు. విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉంటాయి. శని బుధుల వలన కొంతమందికి మీ దాంట్లో కూడా రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు. రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే శని శుక్రుల కాంబినేషన్ వలన ఈ రచయితలుగా ఉండడము, బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగంలోనూ కళారంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉండడము, అభిరుచి. అలాగే వాహనాలు, గృహ సౌఖ్యము, ఆభరణ సౌఖ్యము, వస్త్రాలు ఇవన్నీ మీరు కొనుక్కుంటారు. కానీ 4th భావ శని మాత్రము మీ తల్లిగారికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యంగా చూసుకోవాలి. ఆవిడని మీరే చూసుకోవాల్సిందే. ఆవిడ యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చదువు విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇందాక చెప్పినట్టుగానే రవి పంచమస్థానంలో ఉన్నాడండి. పంచమస్థానంలో రవి ఉంటే ఒక్క కొడుకు ఉంటాడు. అది కూడా సూర్య భగవాన్ ఆరాధన వలన, అంతేకాకుండా దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ప్రభావం వలన కొడుకు ఒకడు ఉంటాడండి. అలాగే రవి ప్రభావం చాలా బాగుంది. కొంతమందికి అయితే అంటే రాజకీయ రంగంలో ఉంటే పదవులు వస్తాయి. రవి వలన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే స్పెక్యులేషన్లో కూడా మీరు బాగా రాణిస్తారు. సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్యంతో పాటు సంగీత కళాకారులు కూడా చాలా బాగుంటుంది. నృత్య కళాకారులు కూడా అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఔన్నత్యం చాలా, మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గురుడు ప్రభావం వల్ల 6వ భావంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉందండి. శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి మీకు. కొన్ని కేసుల్లో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వల్ల మీకు అంటే మీలో కొంతమందికి మేనమామలు ఉండడము, వాళ్ళక్కడ బాగుండడం జరుగుతుంది. ఏదేమైనా అష్టమ స్థానంలో కుజుడు చాలా తప్పండి. అంటే మీకు ఆరోగ్య సమస్యలు అంటే వస్తాయి. అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సార్, ఆ భూములు వాటిలో తగాదాలు రావడము, భూములు కోల్పోవడము, చిన్న ఇబ్బందులు ఎదురవడము, అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ కాలేకపోవడము, చిన్న ఇబ్బందులు మీకు ఉన్నాయి. అలాగే భాగ్యస్థానం చాలా బాగుందండి. విదేశాలు వెళ్ళడానికి చిన్న ఆటంకాలు ఎదురైనా విదేశాలు వెళ్తారు. స్టాంపింగ్ అవుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా మీరు బాగా సక్సెస్ అవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది పుణ్యక్షేత్ర దర్శనాలు. ఏదేమైనా మీ ఉద్యోగ భద్రత చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా పర్ఫెక్ట్గా బాగుందండి. ఎందుకంటే దశమస్థానంలో కేతు ఉన్నాడంటే చాలు. కేతువుకి చంద్రుడు ఉన్నాడు, చంద్రబలం ఉంది, గురుడు బలం ఉంది. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చిన్న ఆలస్యాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రమోషన్స్ రావడంలో కానీ, లేకపోతే ఉద్యోగం రావడం కానీ, ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అంతిమంగా సక్సెస్ అయి తీరుతారు మీరు. ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి.
కర్మస్థానం కాబట్టి చాలా మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తుంటారు. అదే దేవతానుగ్రహం చాలా ఉంటుంది. దేవతా భక్తి కలిగి ఉంటారు. మీరు అనురాగ ఆప్యాయతలు ఎక్కువ. అలాగే మీరు సంపాదించిన ధనం కూడా ఎదుటి వాళ్ళకి కొంత ధనం ఖర్చు చేస్తుంటారు. టెంపుల్స్కి కానీ అన్నదానానికి కానీ ఇట్లాగా ధనం కూడా ఖర్చు చేస్తారు. అందువలన మీరు లాభాలు కూడా బాగా సంపాదిస్తారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువగా ఉంటుంది. సన్మానాలు మీకు బాగా జరుగుతాయండి. విదేశాలు వెళ్తూ ఉంటారు, సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారు. గుడులకి గోపురాలకి ధనం విషయంలో మీరు బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. మకర రాశి అండి. మకర రాశి వారికి గురుబలం బాగా నిండుగా ఉంది. మీరు ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అయిపోయి తీరుతుంటారు. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా తక్కువగా ఉంది. మారిపోయాడు శనీశ్వరుడు, అద్భుతం. మార్చి 30 నుంచి మారిపోయాడు. గురుబలం వలన చక్కగా ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ మంచి మంచి తెలివిగా ఉంటూ జ్ఞాపశక్తి పెంచుకుంటూ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. మాట నేర్పతనం ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం కూడా మీకు ఎక్కువే. చాలా బాగుంటారు. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ తమ్ముళ్ళ ద్వారా, మీ ప్రయాణాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. తమ్ముళ్ళు అంటే మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి ఇస్తుంటారు. సో ఫైనాన్షియల్ ఏమీ ఇబ్బంది పడరండి. మీరే ఇంకొకరికి డబ్బులు ఇచ్చే స్థితిలో మీరు ఉన్నారంటే ఎంత గొప్పవాళ్ళు అర్థమైపోతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో మీకు ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు కూడా. అలాగే తరచూ దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. వాహన యోగం కూడా మీకు ఎక్కువ ఉంది. అలాగే కళారంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అయితే తీరుతారు. రాహు ప్రభావంలో కూడా, శని రాహుల ప్రభావంలో కూడా, శని రాహులు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, కార్యోత్సాహము, అలాగే ఆభరణాలు, అలాగే లక్షాధికారులైనటువంటి పుత్ర సంతానం కలగడం రాహు వలన. 3వ భావంలో మీకు రాహు ఉండి చూసుకోండి. మీ జాతకంలో కూడా లక్షాధికారులు అంటే కానీ బాగా డబ్బున్న వాళ్ళు అన్నట్టుగా చెప్పచ్చు అనమాట. డబ్బున్న పుత్రులు, మీకు లక్షాధికారులైన పుత్రులు కలిగి ఉంటారు 3వ భావంలో రాహు ఉంటే. 3వ భావంలో శని ఉంటే ధైర్య సాహసాలు ఎక్కువ. అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే 3వ భావం అనేది మీకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ధైర్యం ఎక్కువ, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. వాటి 10 మందికి షేర్ చేసుకుంటుంటారు ఆలోచనల్ని. అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. తక్కువే ఉందండి, పట్టుదల ఎక్కువ మీకు. పనిలో పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ. 4వ భావంలో రవి వ్యవసాయదారుగా మంచి పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. పంటలు బాగా పండిస్తారు. కొన్ని సందర్భాల్లో వానలు కురవక పంటలలో కూడా నష్టం రావడానికి రైతులకు అవకాశం ఉంది. చదువు విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సక్సెస్ అయితే తీరుతారు. భూములు, వాహనాలు, తల్లిగారి యొక్క ప్రేమ అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి మీకు. గురుబలం మీకు ఎక్కువ ఉందండి. పంచమ స్థానంలో గురుడు అంటే పర్ఫెక్ట్గా చాలా అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. మినిస్టర్ పోస్ట్ కూడా వస్తుంటాయి. మంత్రి పదవులు సిద్ధిస్తూ ఉంటాయి. మంత్రసిద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే రచయితలకి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతూ ఉంటారు. కళారంగం రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సాహిత్యం ఉంటాం కదా, సాహిత్య రంగంలో అద్భుతం, మేటి అనిపించుకుంటారు. మీకు ఎవరికి రాలేదు సాటి, మీరు పెద్ద మేటి, అద్భుతం. మీ పోటీయే లేదు మీకు. అందుకనే మీకు కళారంగంలో రచయితలుగా సూపర్గా ఉంటారు. అలాగే రచయితలుగాను, కళాకారులుగాను, నృత్య కళాకారులుగాను, కళారంగంలో కాకుండా సంగీతంలో కూడా బాగా ఉంటుందండి మీకు. పుత్ర సంతాన యోగం కలుగుతుంది మీకు. ధనము, వస్తు వాహనాలు, వేదాలు నేర్చుకోవడాలు, వేద పండితులు అని గురు పంచమభావం మాట్లాడి అద్భుతం కదా. అంతేకాకుండా గురు ప్రభావం వలన మాట నేర్పతనం ఎక్కువ. ధర్మకార్యాలు చేసేస్తూ ఉంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదేమైనా కుజ ప్రభావం వలన, 7వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. భూముల విషయంలోనూ, మీ భార్యాభర్తల విషయంలో, అనురాగం విషయంలోనూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడండి, ఒక అద్భుతం. కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల మీరు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశాలు వెళ్తారు. స్టాంపింగ్ అవుతుంది, సన్మానాలు జరుగుతాయి. అలాగే మీరు గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు ఖచ్చితంగా జరుగుతాయండి. ఇవే కాకుండా మీకు ఇష్టమైన దేవాలయాలు ఎక్కువ సందర్శిస్తూ ఉంటారు.
అద్భుతంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారండి మీరు. ఉన్నతమైన చదువులు, షూటింగ్ల రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా, వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, అది ఖచ్చితం. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అలాగే ఇంకా చెప్పాలంటే ఈ అనేక రకాలైన వ్యాపారాలు, స్టేషనరీ, బంగారు వ్యాపారము, ఫుడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీకు బాగా మీకు వెన్నదా పెట్టే విద్య అన్నట్టుగా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత ఉందండి. ఉద్యోగ భద్రతే కాకుండా ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీకు ఉన్నతంగా రాణించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ బిజినెస్లో కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీ దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సోదరాభిమానం మీకు ఎక్కువ. అన్నయ్యలకి చాలా బాగుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు కూడా పెట్టేస్తూ ఉంటారు మీరు. ఖర్చులు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళు చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రవి ప్రభావం ఒకటి, కుజ ప్రభావం ఒకటి మీకు మీ మీద ఎక్కువగా ఉంది. అంటే సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా. కుజుడు భగవానుడు కూడా పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన భూముల వల్ల వచ్చే తగాదాలు, భార్యాభర్తల మధ్య విషయాలు కూడా తగాదాలు, అవి అనేక విషయాలు ఉంటాయి. ఆ తగాదాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా అంటే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ నెలలో బాగుందండి. ముఖ్యంగా మీ ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏమవుతుందంటే రావాల్సిన సొమ్ము కొద్దిగా లేటుగా ఉంటుంది. ద్వితీయ భావంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఆభరణాలు, ధనము, ధనప్రాప్తి, అలాగే ఐశ్వర్యప్రదంగా ఉండడము. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళతో తగాదాలు రావడం జరుగుతుందండి. ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారంటే పాండిత్యం బాగా ఉంటుంది మీకు. కెమిస్ట్రీ రంగంలో మంచి నిష్ణాతులుగా ఉంటారండి మీరు. కొంతమంది అయితే రవి బుధులు అంటే డాక్టర్స్ కూడా అవడానికి అవకాశం ఎక్కువ. అలాగే ఈ ఫైనాన్స్ రంగంలో ఉంటారు మీరు రవి బుధుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉంటే. అలాగే ద్వితీయ భావంలోనే బుధ శుక్రులు ఉన్నారు కదండి, ధనానికి ఇబ్బంది పడరు. సంగీత సాధన బాగా చేసేస్తూ ఉంటారు. అలాగే ద్వితీయ భావంలో శని ఉన్నాడు కాబట్టి అందంగా మీరు ఉంటారు. మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని మీ స్నేహితులు, మీ బంధువులు చూస్తూ ఉంటారు. మీకు మాట నేర్పడతనం ఎంత ఎక్కువ, పరుషంగా మాట్లాడే తత్వం కూడా మీకు ఎక్కువ. కంట్రోల్ చేసుకోవాలి మీరు మాటలు, అదొకటి. దానివల్ల బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. రవి 3వ భావంలో వచ్చేలా ఉన్నాడు కాబట్టి తమ్ముళ్ళకి బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి బాగుండడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము, మీ ఆలోచన ధోరణి సక్సెస్గా ఉండడము, అలాగే మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయ సహకారాలు చేయడము, పట్టుదల ఎక్కువ పెరగడము, మీకు పనులందు పట్టుదల, సక్సెస్, ధైర్యము, విజయోత్సాహము ఇవన్నీ మీకు ఉంటాయి. గురుడు ప్రభావంలో కూడా భూయోగము, ఆభరణ యోగము, రైతులకు పంటలో అద్భుతంగా రావడము, విద్యలో ఆటంకాలు లేకుండా విద్య రావడము. చతుర్థంలో గురుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చెయ్యడు. 3వ భావంలో గురుడు వల్ల ఇబ్బంది ఉంటుంది. చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండడము ఎక్కువ ఉంటుందండి. చాలా బంగారు ఆభరణాలు ఉంటాయి. సంగీత సాధన చాలా బాగా చేస్తారు. సంతానం వలన ఇబ్బంది పడకుండా, సంతానం వలన మీకు ధనప్రాప్తి అవకాశాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు 6వ భావంలో ఉండడం వలన రోగ బాధలు, చిన్న రోగాలు, రుణ బాధలు, కొంతమందికి శత్రువుల వలన ఇబ్బంది ఉంటాయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. శత్రు భయం ఎక్కువ. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. భూముల వలన తగాదాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతుకి గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్గా బాగుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు. లా రిలేటెడ్ సంబంధించిన, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు అనుకూలవంతమైన తీర్పు రావడమో, అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడమో భగవంతుడి దయ వల్ల మీకు జరగబోతోంది కుంభరాశి వారికి. అంతేకాకుండా తలవంతలంపుకు వచ్చే ధనయోగము, వాహన యోగము, సేవకా జనము ఎంత బాగుందండి మీకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు కూడా అంటే భాగ్యస్థానానికి ఉండడం,
కుజదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం బాగుంటుంది. కానీ భూముల వల్ల తగాదాలు రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతమైన విద్య మీకు సంప్రాప్తిస్తుంది. బహుశా విదేశాలకు వెళ్ళడమో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడమో జరుగుతుందండి. మీకు ఉన్న ఊళ్ళో కూడా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడం ఎంత చెప్పినట్టు జరుగుతుంది. తీర్థయాత్రలో గురువుగారులు పీఠాధిపతులను మీరు సందర్శిస్తారు. తండ్రి గారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఉద్యోగ భద్రత. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే కోల్ రంగంలో ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అంటాం, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంటుందండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. కొత్త ఉద్యోగాలు కూడా మీకు చేరడానికి అవకాశాలు నిండుగా మీకు అవకాశాలు ఉన్నాయి. అద్భుతం అండి. ద్వితీయ భావంలో శని చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండేది చేస్తూ ఉంటాడు. అలాగే మీ ఉద్యోగంలోనూ ఏమాత్రమే తగ్గరు. అలాగే వ్యాపారంలో లాభాలు రావడానికి మాత్రము కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వ్యాపారంలో లాభాలు అనుకున్నంత స్థితికి మీకు రాలేవు, వస్తాయి కానీ అనుకున్నంతగా మీరు డబ్బులు సంపాదించలేకపోవచ్చు. ఏదేమైనా సన్మానాలు మీకు జరుగుతాయి. ఎదుటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వడము, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి మీలో ఉండడము, ఆదాయ వనరులు మీకు ఎక్కువ పెరగడము, విదేశాల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య మీకు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగిపోవడము అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా గుడులకి, గోపురాలకి, నదులు, బావులు తవ్వించడానికి ధనం విశేషంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంత రాబడి ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది. 12th హౌస్ లార్డ్ శని ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి తీరుతారు. ఈ విధంగా మీ కుంభరాశి వారికి ఉంది. సో మీ రాశివారు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఆయన పూజించడము, ఆంజనేయ స్వామి యొక్క అభిషేకాలు చేయించుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము, సంతోషి మాత అమ్మవారు ఉన్నాయి, ఆవిడికి దండం పెట్టుకోవడం వలన, ఆవిడికి వస్త్రాలు సమర్పించడం వలన చక్కగా ఆనందమయంగా మీరు ఈ లైఫ్ మొత్తం బాగుంటారు. మీనరాశి వారికి ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు వరకు కూడా బాగుంటుందండి. ముఖ్యంగా రవి బుధులు ఉండడం వలన మీ రాశిలోనే, లగ్నంలో అయినా సరే మీ రాశిలో అయినా సరే రవి బుధులు ఉంటే చక్కటి విద్య వస్తుంది, విద్యా పారంగతులు అవుతారు అని శాస్త్రం. అదొకటి ఉందండి. రవి బుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన విద్యలో రావడానికి అవకాశం ఉంది. రాహు వలన శారీరక శ్రమ అధికంగా ఉండడము, మహాభయం ఉండడము, అలాగే శారీరకంగా దేహానికి అనారోగ్య సమస్యలు ఉండడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఎదుటి వాళ్ళ ఇళ్లలో అంటే ఇంటి ఎదుర్కొనే వాళ్ళు కాదు. జనరల్గా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు వేరే చోట ఉండి వాళ్ళ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. భోజనం ఎదుటి వాళ్ళ ఇంట్లో భుజించవలసి వస్తుంది. మీ చుట్టాలు అవ్వచ్చు కదా, మీ స్నేహితులు అవ్వచ్చు కదా, మీ పుత్ర సంతానం అవ్వచ్చు కదా, బ్రహ్మాండంగా. సో ఈ విధంగా ఉంటుందండి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు మీకు ఎలాంటి ప్రభావం ఉంది. కష్టపడి పని చేసే తత్వాన్ని మీకు ఇస్తారు. శని రాహువులు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అధికమైన శ్రమ కలిగిస్తూ ఉంటారు మీకు. అయినా మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. శత్రువుల ద్వారా ధనయోగం కలుగుతుంది. రవి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, చలాకీగా ఉండడము, స్పీడ్గా ఉండడము, మంచి మనకి మనం పొగుడుకుంటూ ఉండడము, కొన్ని విషయాలు కొంతమంది కాదు, అందరికీ కాదండి, అలా మంచి అద్భుతమైన ఫలితాలు రవి ఇస్తాడు. టాకటివ్గా ఇస్తాడు. టాకటివ్గా ఉంటారు. కుటుంబ వ్యవహారంలో ధన సంపత్తి కలుగుతుంది. కుటుంబంలో మీ సభ్యుల మధ్య అనురాగాప్యతలు పెరుగుతాయి మీ మీద. అలాగే స్పీడ్గా ఉంటారు. చెప్పినట్టుగానే బాగా తెలివిగా ఉండడము, చదువు రావడం బాగా జరుగుతుంది. 3వ భావంలో గురుడు జనరల్గా తప్పు కదా. మీ రాశికి మాత్రము 3వ భావంలో గురుడు బలము ఎవరయ్యా అంటే కురుడే. మీ రాశికి 3వ భావంలో గురుడు ఖచ్చితంగా బలవంతుడే. మీరు బలవంతుడు. ఎటువంటి ఆడపోట్లు వచ్చినా సరే ధైర్యంగా నిలబడే శక్తి మీకు గురుడు ఇచ్చాడు. అది అదృష్టం అంటే. సరే, అది పక్క పెడదామండి. మీ తమ్ముళ్ళకి బాగుండడము, నిరంతరము ప్రయాణాలు చేసేస్తూ మీ తోబుట్టువులు కలిసేస్తూ వాళ్ళ ఆరోగ్యము కనుక్కోవడము, అలాగే వాళ్ళ సహాయ సహకారాలు చేయడము అంతా బాగుంటుంది. మీకు ధైర్యంగా నిలబడుతూ ఉంటారు మీ వాళ్ళ కోసం. పనిలో పట్టుదలతో మీరు పట్టుదల బాగా ఉంటారు. తమ్ముళ్ళకి బాగా హెల్ప్ చేసే తత్వం మీరు ఉంటారండి. తమ్ముళ్ళకి బాగుంటుంది మీ వలన. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడుగా ఉన్నాడు, మీ రాశిలో ఉన్నాడు. ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా వస్తుంది.
తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడికి విదేశ పర్యటన, మీ తండ్రి గారికి విదేశ పర్యటన సూచిస్తున్నాయి. అలాగే రైతులకి చాలా బాగుంటుంది. ఆనందంగా ఉండే రోజులు ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంచమ స్థానానికి కుజ ప్రభావం వలన, నీచ స్థితిలో ఉండడం వలన, ద్వితీయ భావాధిపతి అవడం వలన డబ్బులు రావడం విషయంలో కొద్దిగా లేట్ అయినప్పటికీ డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు ఈ ఫైనాన్స్ అంటే భూములు అమ్ముడు పోలేకపోవడం వలన, భూముల వలన చిన్న చిన్న ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ సంతానం విషయంలో పుత్రిక సంతానం విషయంలో కలగడం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయండి. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల సంతానానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు కొంతమంది ఏమంటారంటే స్టాక్ మార్కెట్ అంటాం కదా, అదే అంత దాన్ని నేను ఆడమని చెప్పను, ఎంకరేజ్ చేయను. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఏదేమైనా చంద్రకేతువులు ఉండడము 7వ భావంలో గుర్దృష్టి ఉండడం వల్ల, అంటే జనరల్గా చంద్రకేతువుల వలన భార్యాభర్తలకు అనురాగ ఆప్యాయత అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంది. ఎందుకు ఇంతసేపు ఆగామంటే చెప్పడం కోసం, సంతోషం కోసం చెప్పారండి. అంటే అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదృష్టవంతులుగా అవుతారు. మీ భార్యాభర్తలు ఒకళ్ళు ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ, మెండుగా ఉండి నిండుగా ఉండి తొణకరు పెణకరు అద్భుతం. అంతేకాకుండా మీరు మీకు మీ ఇంట్లో కొత్త శుభవార్తలు ఉండడం, కొత్త మీకు పెళ్ళిళ్ళు కుదరడము, కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేయడము, వివాహాది వేడుకలు, అదే కొత్త వ్యాపారాభివృద్ధి ఎంత బాగుందండి. అలాగే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా, అనారోగ్యంగా బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ సేవగా జనాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు వ్యాపారంలో దిట్ట, మంచి తెలివితేట గలవారు, అమ్మ బాబాయ్. అంతేకాకుండా మీ చదువులో కూడా మంచి దిట్టే, బ్రహ్మాండ సక్సెస్గా మెరిట్ స్టాండర్డ్ అంటారన్నమాట. మీరు మెరిట్ క్యాండిడేట్స్. అందుకని విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో ఉన్నతమైన విద్య మీ తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కొంతమంది మీలో గురువుగారితో పాటు తీర్థయాత్రలు చేయవలసి వస్తుంది. మీకు మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, అష్టాదశ పీఠాలు అంటారు కదా, అవన్నీ దర్శనాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంటే ఏంటి అంటే మీరు ఫైనాన్స్ రంగంలో ఉంటే ఫైనాన్స్ వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్గాను, అలాగే వేదశాస్త్ర పండితులుగాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, డౌట్ లేదు. కానీ ఉద్యోగంలో మాత్రము, జాబ్లో మాత్రము ఆడవాళ్ళక్కడ చెప్తున్నారండి, లేడీస్కి మీకే చాలా కష్టపడి పనిచేయండి. ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు మీరు, అవి కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ వదిలేకండి. శని ఆటంకాలు కలిగిస్తాడు తప్ప ఇవ్వకుండా ఉన్నాడు. ఉద్యోగాలు ఇచ్చి తీరుతాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చెప్పబోయే సూచన ఏంటంటే మీరు కష్టపడండి, నిరంతరము మీరు కష్టపడండి, పై అధికారుల చేత మెప్పు పొందండి, మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి, మరింత బాధ్యత పెరుగుతుంది మీకు. దానివల్ల అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు మీకు వస్తాయి. సరే, అది పక్క పెడితే లాభాలు బాగా అధికంగా ఉంటాయండి. మీరు అనుకున్న దానికంటే లాభాలు బాగా వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి కూడా మంచి కాలం అని చెప్పచ్చండి. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క సినిమా రంగమే కాదండి, ఏ రంగంలో ఉన్నా సరే మీకు అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. మీకు కాపాడేవాడు ఒక్క భగవానుడు, గురుడు గ్రహమే. ఒక గ్రహం గురుబలం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే భార్యాభర్తలకు అనురాగం. సెకండ్ పాయింట్ ఏంటంటే వ్యాపారాభివృద్ధి, చదువు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, తీర్థయాత్రలు. థర్డ్ పాయింట్ ఏంటంటే వ్యాపారంలో అధికమైన లాభాలు. మీకంటే పెద్దవాళ్ళ అన్నయ్యలు, అక్కయ్యలకు వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో మనీ ఉండడము. ఒక్క గురుడు ఇన్ని భావాలు మిమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మీకు ఎటువంటి శని వలన, రాహు వలన దోషాలు ఉంటాయంటారా? తక్కువగా ఉంటాయి. ఉండకుండా ఉండవు, ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. గురుబలం ఉంది కదా, భయపడకండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఆయనకి పూజించడం వలన, ఆయన కళ్యాణం చేయించుకోవడం వలన కళ్యాణప్రదంగా మీ ఇంట్లో ఉంటుంది. అంటే ఏంటి? ధనయోగం ఉంటుంది, సంప్రాప్తిస్తుంది. అలాగే సంతానం విషయంలో అద్భుతంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతూ ఉంటారు.
అలా ఉంటారన్నమాట సుబ్రహ్మణ్య స్వామి అంటే పవర్. ఆయన సామాన్యమా? సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని అనుగ్రహించాడంటే ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అంతేకాకుండా శని రాహువులు కూడా మీ రాశిలో ఉన్నారు కాబట్టి శనైశ్వరుడికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అమ్మవారి యొక్క చండీ హోమాలు చేయించుకోవడం వలన స్ట్రాంగ్ పర్సనాలిటీగా తయారైపోతారు మీరు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాసులు అంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనైశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా? అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అయితే తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.